వాడికి ఒక 4-5 పాములు కనబడ్డాయి. మాకేం భయం అవుతుందంటే నా పాము దీనికి ఎక్కుతుందేమో అనిపిస్తుంది. ఇటువంటి బావి దగ్గరికి వచ్చుడే అంటే ఇలా క్యాంపింగ్ చేస్తున్నాం. మన సబ్స్క్రైబర్స్ అడిగిర్రు అందుకనే చేస్తున్నాం కాబట్టి లైక్ చేయండి. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు 20K లైక్స్ ఒకే రోజులో కంప్లీట్ చేసారు అనుకోండి, మనం గేమింగ్ ఛానల్ స్టార్ట్ చేసి ఫ్రీ ఫైర్ లైవ్ స్ట్రీమ్ అయితే చేద్దాం. సో ఇంత మంచి ఆఫర్ ఇస్తున్నా, ఖచ్చితంగా కంప్లీట్ అయితే చేసేయండి. ఎప్పుడు నీకే సొంతం డోలీ 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 డోలీ. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. చాలా రోజుల నుంచి గైస్ మీలో చాలా మంది ఏమని అడుగుతున్నారంటే, అన్నయ్య బావిలో క్యాంపింగ్ చేయండి, బావిలో క్యాంపింగ్ చేయండి అని అడుగుతున్నారు కదా. సో ఫైనల్లీ గైస్ ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం బావిలో క్యాంపింగ్. సో ఇక్కడ బ్యాక్ సైడ్ కనుక మీరు చూసినట్లయితే గైస్ మా బావి అవుతుంది, దీని నిండా నీళ్ళు అవుతున్నాయి, అంతేకాకుండా చేపలు కూడా ఉన్నాయి. మీరు ఇక్కడ కింద చూసినట్లయితే ఒక సెటప్ అయితే తయారు చేసినాము. దానిపైన ఈ రోజు నుంచి రేపటి వరకు 24 అవర్స్ మేమైతే క్యాంపింగ్ చేయబోతున్నాము. వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది అండ్ మీరు చాలా మంది రిక్వెస్ట్ చేసిన వీడియో కాబట్టి ఇప్పటి వరకు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అయిపోయా, రేపటి దాకా 24 అవర్స్ క్యాంపింగ్. ఆ చెప్పులైతే ఇడు క్యాంపింగ్ మాయేస్తాం కానీ ఏదేమైనా గైస్ ఇది ఒక అడ్వెంచర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మేము చిన్నప్పుడు దీంట్లో ఈత నేర్చుకున్నాము. చాలా అంటే చాలా లోతుంటది బాయ్. ఈ రోజు నుంచి రేపటి దాకా 24 గంటలు దీంట్లో ఉంటామంటే ఓకే, అది ఇంటుంటేనే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఒకసారి మేము వెనక చూడొచ్చావు, దాని మీకు డై కొట్టేటోళ్ళం బాయ్లా. ఇలా పడితే ఈత వచ్చినా కానీ కొద్దిగా భయం ఉన్నది. ఈ బావిలో ఘోరంగా అంటే ఘోరంగా చేపలు అయితే ఉన్నాయి. అండ్ చేపలు పట్టడానికి మనోడు మొత్తం అతారులు అన్ని తెచ్చుకున్నాడు, స్టిక్ తెచ్చుకున్నాడు, అంతేకాకుండా దీంట్లో ఎర్రలు అవుతున్నాయి. బట్ చేపలు ఎన్ని అవుతున్నాయో అంతకంటే ఎక్కువ దీంట్లో పాములు అవుతున్నాయి. ఇప్పటికి ఒక 4-5 పాములు కనబడ్డాయి. మాకేం భయం అవుతుందంటే నా పాము దీనికి ఎక్కుతుందేమో అనిపిస్తుంది. ఎక్కువగా చేసినాక దానికి పడుతుంది, గాలానికి ఖచ్చితంగా పడుతుంది పాము. ఇంకా అదొక పెద్ద డేంజర్ ఉన్నది. అండ్ మా ఈ తెప్ప ఏదైతే ఉందో మన బేస్ వాటర్ లో మునిగిపోకుండా మనం క్రియేట్ చేసుకున్నాం కదా, ఇది ఎక్కడికైనా ఒడ్డుకు పోయి ఒడ్డుకు అవుతుందేమో అని చెప్పేసి మేము మధ్యలోనే ఉండే విధంగా తాళని అయితే కట్టుకున్నాము. ఇక్కడికి ఒక తాడు ఉంది, ఇక్కడికి ఒక తాడు ఉంది, ఇక్కడికి ఒక తాడు ఉంది. 24 గంటల వరకు ఇక మనం మొత్తం వాటర్ మీదనే ఎంజాయ్ పండగ. అండ్ ఇంకో విషయం నేను ఎప్పుడు మర్చిపోయినది ఏంటి అంటే, ప్రతి క్యాంపింగ్ లాగా ఈ క్యాంపింగ్లో చికెను, అన్నము, పప్పు, ఉప్పు అవన్నీ వండులు లేదు. బేసిక్ మేము 24 అవర్స్ వరకు సర్వైవ్ కానికి కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాము. జింగా చేపలు పడితే చేపలు కాల్చుకున్నాం. ఇగో బేసిక్ ఐటమ్స్ ఏంది, రేపు బ్రేక్ఫాస్ట్ కోసం బ్రెడ్, చాయ్లకు బిస్కెట్ కూడలు, అంతేకాకుండా ఉల్లిగడ్డలు, టమాటాలు అన్నట్టుగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాగీ ప్యాకెట్లు ఇన్ని తెచ్చి వీడు ప్లేన్ కూడా ఒకటే తెచ్చేది ఉండే, వేరే స్నాక్స్ అండ్ ఫ్రూట్స్, పాప్కార్న్స్, ఈ విధంగా అయితే కొన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాం. చాయ్ దానికి పాల ప్యాకెట్ ఇటువంటి అయితే తెచ్చుకున్నాం అనమాట. సో అన్నం, కూర, చికెన్, మటన్ ఇవన్నీ ఏం వండు అయితే లేదు క్యాంపింగ్లో, ఎందుకంటే బాయిలు ఉన్నాం కాబట్టి. బయట క్యాంపింగ్లో అయితే ఎంజాయ్ చేయొచ్చు, బట్ ఈ క్యాంపింగ్లో తక్కువ లైట్ వెయిట్తోనే ఉండాలి. అండ్ ఇంకో విషయం మీకు ఎప్పుడు మర్చిపోయినా, ఇంకో విషయం ఏంటి అంటే, మనం పెద్ద గ్యాస్ స్టవ్ అయితే తీసుకురావలేదు. పోర్టేబుల్ లైట్ వెయిట్ ఐటమ్స్ మనకు దీని మీద కావాలి కాబట్టి మనం మొన్న అన్బాక్సింగ్ చేసిన మినీ గ్యాస్ స్టవ్ అయితే తీసుకొచ్చాం అనమాట. మనం ఈ వీడియోలో కుక్ చేయబోయేటి అన్నీ కూడా దీని మీదనే. ఓకే, దీని అన్బాక్సింగ్ వీడియో వచ్చేసి మన ఫ్యామిలీ ఛానల్ ఉంటుంది చూడండి.
ఈరోజు మొత్తం గాయస్ వర్షం పడేటట్టు అయితే ఉంది. దీన్ని తయారు చేసేటప్పుడు కొద్దిగా చినుకులు కూడా పడ్డాయి. టైం మీరు చూసినట్లయితే 1:28 అయితే అవుతుంది. స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. సో ఈ రోజు 1:28 నుంచి రేపు 1:28 వరకు దీని మీదనే ఉంటాము. సో ఫస్ట్ వచ్చేసి ఇప్పటిదాకా చాలా కష్టపడ్డ దీన్ని తయారు చేయడానికి కొద్దిగా రిఫ్రెష్మెంట్ కోసం దింపిగాడు చాయ్ అయితే వేస్తుండు. చాయ్ తాగుదాం. ఇక్కడ మన దింగడు చేపలు అయితే పడుతుండు. అది పడేది లేదు ఏం లేదు కానీ పట్టుడే అంతే. పడితేనా తింటే తిన కోడి మన ఛానల్ చరిత్రను బట్టి ఒకటే చేప. ఒక్కటా రాంపూర్ కూడా జింగా. అవి చేపలు కాదంటారా, అది ఏమైనా కప్పాలా? అది వేరు, అది ఫ్లో ఇట్లా ఆగిన ఇలా ఉన్నాయి చేపలు. కానీ గదానికి పడితే పడేదో తెలియదు. ఒక్క చేప పట్టినా, తెల్ల చేప పట్టినా, కొర్ర మట్టలు పట్టినా, ఇవన్నీ ఏంది? జై పోచమ్మ తల్లి ఒకటన్నా వాడని పడతాయి. ఎర్ర పెడతాడు పడతాయట. వీడు ఇలా చేపలు ఉన్నాయని చూసి మొత్తం ఎర్రల మాఫియా దవ్వుకొచ్చిండు. బకెట్లు ఉన్నాయి అన్ని ఎర్రలు. సో అవిట్లతో పడతాడు. ఒకవేళ పడితే మాత్రం అదే తినుడు రాత్రి. నీళ్ళు చాలా రోజుల నుంచి ఉన్నాయి కదా, వీటిని వాడొద్దు. ఒకవేళ పడ్డాయి అనుకో లొట్టలు వేసుకుంటా కాల్సుక తిందామన్నారు. నేను ఇయ్యనయ్యా అట్లా. చాయ్ పత్తా మాత్రం నువ్వే, నేనే ఇస్తా. సరే. జింగడు వాడు చేపలు పడుతుంది. ఎర్రతో ఆడుతాడు. ఆ ఎర్రలు చూడే కానీ చేపలు పట్టు. వీళ్ళ దిష్టిదాలి ఒకటి వాడకుండా అవుతుందో ఏమో అనిపిస్తుంది నాకైతే. వాడే మరి తెలిసిందేనే. బాయిలో చాయ్ అన్న చాయ్, బాయిలో జింగన్న చేపలు. ఇటువంటి బావి దగ్గరికి వచ్చుడే ఎక్కువ, వచ్చి చూసుడే ఎక్కువ. అసలు మనం 24 గంటలు ఇలా క్యాంపింగ్ చేస్తున్నాం. మన సబ్స్క్రైబర్స్ అడిగిర్రు, అందుకనే చేస్తున్నాం కాబట్టి లైక్ చేయండి. ఇప్పుడు మెడలు ఊపాలే. ఊపిండా ఏమో. ఈ క్యాంపింగ్లో మేము తినబోయే స్పెషల్ ఐటమ్ ఏదైనా ఉంది అంటే ఫుడ్ ఐటమ్స్లో అది వచ్చేసి ఏంటి అంటే చిన్న బిస్కెట్లు. సో ఇప్పుడు చిన్న బిస్కెట్లు అయితే ఇస్తున్నా. చాయ్ అయింది, పోసేరా చాయ్. అప్ప నుంచి ఒక్కటన్నా కనీసం మెస్లీ కూడా మెస్లీ ఇస్తలేదు. అవి పడే మరి పడే, అది సపడే కూర్చో. పోషమ్మ తల్లి మొక్కింది పడదే. ప్రతి క్యాంపింగ్ లాగానే ఈ క్యాంపింగ్లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రెడీ అయిపోతున్నా. మేము రీసెంట్గా కార్డ్బోర్డ్ హౌస్లో క్యాంపింగ్ చేసినాం కదా, ఆ వీడియో పైన మీరు చేసిన కామెంట్లు అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి క్రేజీ వ్లాగ్స్ టీమ్ అని అయితే ఉంది. ఓట్ ఫర్ ప్లే ఫ్రీ ఫైర్ ఛాలెంజ్ అని అయితే కామెంట్ చేసిండు. త్వరలోనే మనం గేమింగ్ ఛానల్ అయితే లాంచ్ చేయబోతున్నాము. దాంట్లో ఫ్రీ ఫైర్, పబ్జీ, బీజిఎంఐ ఇంకేమైనా ఉంటే అన్నీ ఆడదాం. ఇక మా అందరు ఇట్లా ఫ్రీ ఫైర్ మంచి ఆటవాడు ఉన్నాడు అంటే జింగడు వాడు రోజు ఆడతాడు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఉదయాన్ ఉంది. అన్న లారీలో క్యాంపింగ్ కోసం ఎంతమంది వెయిటింగ్ అని కామెంట్ చేసిండు. 347 పీపుల్ లైక్ చేశారు. సో లారీలో కూడా క్యాంపింగ్ చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నటరాజు అని ఉన్నది. రిచ్ వర్సెస్ పూర్ వీడియోలో చేసే కార్న్ బైట్ యూస్ చేశారు అని అయితే కామెంట్ చేసిండు. మేము ఆ వీడియోలో కార్డ్బోర్డ్ హౌస్ క్యాంపింగ్ వీడియోలో తిన్నది ఎప్పుడు యూజ్ చేసామని అడిగినుంటే అది దాంట్లో అయితే మనం యూజ్ చేసినాం. అండ్ మీరు 15K లైక్స్ కంప్లీట్ చేసారు కాబట్టి కార్డ్బోర్డ్ హౌస్ క్యాంపింగ్ పైన త్వరలోనే మనం రిచ్ వర్సెస్ పూర్ పార్ట్ 2 అయితే అప్లోడ్ చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అత్రం శ్రీనివాస్ అని అయితే ఉంది. సూపర్ వీడియోస్, కీప్ గోయింగ్, ఆల్ ది బెస్ట్ అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మినీ వ్లాగ్స్ అని ఉన్నది. సూపర్ వీడియోస్ అన్న అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కరణ్ సింగ్ అని ఉన్నది. నైస్ వీడియో అన్న అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇవి నేను చదివిన ఫస్ట్ టైం కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి అయితే రెడీ చేద్దాము. సో దీంట్లో మేము ఏ ఇబ్బంది ఉండదని అనుకున్నాం. బట్ ఈగలు అంతేకాకుండా చిన్న చిన్న పురుగులు వచ్చేసి కరెక్ట్నే అవి ఏంటి ఏమో అర్థమైతే లేదు. ఈగలు అయితే ఘోరంగా ఉన్నాయి ఇక్కడ. నాకు దద్దు వచ్చింది. పెద్ద వచ్చింది కదా.
1 hour later. ఆల్మోస్ట్ గాయస్ ఒక గంటన్నర అయితే మంచిగా రెస్ట్ తీసుకున్నాము. నేనే వీళ్ళు వండుకోలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే పాప్కార్న్ అయితే రెడీ చేస్తున్నాము. పాప్కార్న్లో ఏం ఫ్లేవర్ తెచ్చినామంటే మ్యాజిక్ బటర్ ఫ్లేవర్ అయితే తెచ్చినాము. సో ఇప్పుడు ఇది చేస్తున్నాం. పాప్కార్న్ది నూనె సమర్ ఉంటుంది కదా, అది వేడైంది. డస్ట్బిన్ వేద్దామని వేసిండు, నేను చేయి పెట్టగానే సేమియా పడ్డది. మరి నేను అది వేస్తాను, నేను తీసుకున్నా డైరెక్ట్ వేసాను. ఏం తీసుకున్నావు మరి? నేను తీసుకోలేగా, నువ్వే వేసినావు. వాడు చేపలు అని కూడా ఇవాళ చేపలు ఏం పడి తిరిగిండు. ఒక ఎంట్రికాయ పడితే ఎంట్రికాయ కూడా తిరిగిండు. ఏది లేదు. కూరకు రాత్రి కాదు, చేపలు ఉన్నాయి ఎర్రలు తెచ్చుకోవాలని అన్నాడు. ఇప్పుడేమో మళ్ళీ రివర్స్ అవుతుంది. చేపలు ఉన్నాయి మరి, నీ వడతలే మరి. ఫ్రై చేసుకుంటా పడితే దాన్ని ఎట్లా తిట్టు తీయొచ్చు, డబ్బులు అయితే అయిపోయాయి. పడితే ఫ్రై చేసుకుంటా చేసుకున్నాడు ఇట్లా ఇర్తా అయిపోయేదాన్ని కాల్చుకోవచ్చు మంచిగా. నేను కూడా గట్లే ఇస్తా. మళ్ళా జన్మలనట జింగాడు ఎర్ర పుడతాడట, వీడట దానికి గుచ్చి గలానికి పడతాడట. కాలిందా? ఇదిగో పని చూసుకున్నా నవ్వుతుండే ఎందుకో. ఇట్లా అని ఇట్లా తింటుండు, అంతే కాలింది. మండుతున్నట్టుంది. మేము నీకు ఎట్లైనా సర్రబడ్డది. కిసిరా రే సరే